జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. అలానే మకర భోగి, మకర సంక్రాంతి, మకర కనుమ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అలానే ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ యొక్క జనవరి మాసం మొత్తమే కాకుండా 2025వ సంవత్సరం మొత్తం కూడా బాగుందని చెప్పొచ్చు. తులారాశి వాళ్ళకి ఇప్పటివరకు బాధిస్తున్నటువంటి గ్రహరీత్యా దోషాలు, అలానే ప్రకృతి రీత్యా దోషాలు, అలానే మనకి సహకరించినటువంటి ఏవైతే ఉన్నాయో పంచభూతాలు, వీటి కూడా దోషాలు, అలానే కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, అలానే శుక్రదోషం, అలానే కలత్రదోషం, అలానే రాహువు కేతువు దోషం కూడా, శని భగవాన్ యొక్క దోషం, గురువు దోషం, అలానే బుధ భగవాన్ యొక్క దోషం, అలానే మనకి నరదిష్టి, నరఘోష ఇలాంటి ఏమైతే ఉన్నాయో ఇప్పటివరకు బాధపడేటువంటి తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కొంతమేర వెసులుబాటు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే జనవరి మాసం 13వ తారీఖు ఏదైతే కోర్ల పౌర్ణమి ఉందో ఈ పౌర్ణమికి మహాకుంభమేళానే మొదలవుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి మొదలయ్యేటువంటి కుంభమేళ ఏదైతే ఉందో ఈ యొక్క 2025 సంవత్సరం రావడం కూడా ద్వాదశ రాశులు అందరికీ కూడా అదృష్టం అని చెప్పొచ్చు. ఈ ద్వాదశ రాశుల వారు అందరికీ అది ఎంత అదృష్టం అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే రుమ్మతులు ఉన్నాయో ఇప్పటి నుంచి ఆ ఒక పెద్దలు అనుకూలత లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆ ఒక ఇంట్లో ఉన్నటువంటి పూర్వీకులు ఏదైతే మరణించిన వాళ్ళు ఎవరైతే కాలం చేసినటువంటి పూర్వీకులు ఉన్నటువంటి శాపాలు, తాపాలు, తపాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి వచ్చేటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయేందుకు ఆ పెద్దల శాపం ఎలా గుర్తించాలి అని మీరు అనుకోవచ్చు. ఆ పెద్దల శాపం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే మీకు మీ యొక్క గ్రహస్థితి ఉంది, మీ యొక్క దశ అంతర్దశలు ఉన్నాయి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే మీ గ్రహస్థితి వస్తుంది. ఆ గ్రహస్థితిలో మీకు చూస్తేనేమో అంతా బాగుంటుంది, జాబ్ బ్రహ్మాండంగా ఉంటుంది, పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, భర్త ఉంటారు, అలానే మీకు విదేశానికి వెళ్ళే అదృష్టం ఉంటుంది, డబ్బు ఉంటుంది, మీ దగ్గర అన్ని రకాలు బాగుంటాయి జాతకంలో. కానీ మీరు ఆ పరిస్థితులు లేకుండా ఆపోజిట్ సైన్లో ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజు వెతుక్కుంటూ ఏదో చిన్నపాటి జాబ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక మీకు పూర్వీకుల దోషం ఉంది అనుకోవచ్చు. పెళ్ళి అయ్యేటువంటి వయసు వచ్చినా ఆ వయసు దాటిపోయినా మీకు పెళ్ళి అవ్వలేదంటే ఖచ్చితంగా మీకు పూర్వీకుల దోషం ఉన్నట్టే. అవన్నీ కుజదోషం, అలానే మనకి కాలసర్పదోషం, రాహుకేతు దోషం, కలత్రదోషం ఇవన్నీ కూడా మన గ్రహాల్లో కనపడతాయి. కానీ ఈ పూర్వీకుల దోషం చూశారు, ఇది గ్రహాల్లో కనపడదు. కానీ మీకు ఇలాంటి సిమ్టమ్స్ అయితే ఉంటాయి. ఈ తులారాశి వాళ్ళకే కాదండి, ద్వాదశ రాశులు అందరికీ కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. మీ జాతక రీత్యా గ్రహరీత్యా అదృష్టవంతులు, కానీ ఆ అదృష్టం మీ వరకు రాకుండా ఉంటుంది చూసారా. మీకు చేయాల్సిన పని వదిలిపెట్టేసి అనేజీ, అన్ఫిట్, అలానే స్ట్రెస్ ఫీలు, జాబులు ఎదుగుదల, ఎసులుబాటు, పిల్లలు సరిగా లేకపోవడం, చదువు లేకపోవడం, ఇల్లు లేకపోవడం, వాకిలు లేకపోవడం, ఆర్థిక స్థితిగతులు, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, ఇలాంటి ఏమైతే మీరు బాధపడుతూ ఉన్నారో ఖచ్చితంగా మీకు పూర్వీకుల దోషం ఉంటుంది. ఆ పూర్వీకుల దోషం పోవడానికి అదృష్టం ఏంటంటే మహాకుంభమేళ మొదలైంది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి కుంభమేళలో మీరు కనుక స్నానం ఆచరించి చేయాల్సినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో పెద్దవాళ్ళకి అవి మీరు ఆచరించండి. మీ నాన్నగారే చేయాలి, మీకన్నా పెద్దవాళ్ళే చేయాలి, మీకన్నా చిన్నవాళ్ళు చేయాలి, ఆడపిల్లలు చేయకూడదు, ఇలాంటి ఏమీ లేదు. ప్రతి ఒక్క రాశి వారు, ప్రతి ఒక్క నక్షత్రం వాళ్ళు, ప్రతి ఒక్క గ్రహ స్థితి వాళ్ళు, దశ అంతర్దశ వాళ్ళు ఇవే వ్యాపారం చేసినా కూడా, ఏ వృత్తిలో ఉన్నా కూడా రాణించేందుకు, ఏ పొలిటీషియన్స్లో ఉన్నా, ఏ సెలబ్రిటీస్లో ఉన్నా కూడా మీరు పాలించేందుకు, బాగుండేందుకు, మీకు నరదిష్టి, నరఘోష, కాలసర్పదోషం ఇవన్నీ తొలగిపోయేందుకు కన్నా మీరు ఏదైతే చేయాలో ఆ స్నానం ఆచరించండి. మహాకుంభంలో మీ పెద్దలకు చేసేటువంటి దానాలు, కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తరాయణ కాలంలో చేసేసేయండి. 13, 14, 29 తారీఖు రాజ స్నానం అని ఉంటుంది. ఆ స్నానం ఆచరిస్తే మరీ మంచిది. ఈ రాజస్నానం అనేది మీనింగ్ ఏంటంటే ఈ రాజస్నానం అనేది ముక్కోటి దేవతలు కలయికగా వచ్చేసి ఆ గంగా, యమున, సరస్వతి తీరమున స్నానం ఆచరిస్తారనేది మన యోధులు చెప్పినారనమాట, మన పెద్దలు చెప్పినారు. చాలా ఒక గ్రంథాల్లో కూడా ఇది రచించున్నది. కావున ఈ యొక్క దశల అంతర్దశలు ఉన్న వాళ్ళు అక్కడ గంగా, యమున, సరస్వతిలోని స్నానం ఆచరిస్తేనే మాకు ఈ ఫలాలు వస్తాయా అనేది కాదు. మీకు సమీప దూరంలో ఉన్నటువంటి స్నానం ఆచరించండి, సమీప దూరంలో ఉన్నటువంటి నీటి పారుదలను ఆచరించండి. అలాగే ఫిబ్రవరి మాసంలో అయితే కనుక 3, 12, 26వ తారీఖు కూడా మనకి ఈ యొక్క తిథులు ఉన్నాయి. ఈ 6 తిథుల్లో కూడా మీరు స్నానం ఆచరించినట్టయితే అదృష్టం మిమ్మల్ని వరించేలా ఉంది. కాబట్టి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. మనం ఇప్పటివరకు
తులారాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేందుకు ఈ మాత్రం స్నానం ఆచరించేసి, ఆ స్నానం ఆచరించిన తర్వాత దానిలో ఉన్నటువంటి మట్టి కానీ ఇసుక కానీ తీసుకొచ్చి ఇంట్లో 11 రోజులు భద్రపరిచేసి 11 రోజుల తర్వాత అనంత స్నానం అని ఉంటుంది, అంతఃస్నానం అని ఉంటుంది. ఆ అంతఃస్నానంలో కనుక మీరు కలిపినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతులు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి శాపాలు కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి కర్మలు కూడా మీకు కనుమ రోజున చేయండి. కనుమ రోజున ఎవరు మాంసాహారం తినకండి. మాంసాహారం తినాలని కాదు, ఆ రోజున మాంసాహారం తినకుండా దానము చేయాలి. కోళ్ళు, మేకలు, ఆవులు, ఇలాగా ఎద్దులు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా ఏదైతే మీకు అందుబాటులో ఉంటాయో అవన్నీ కూడా దానం చేసినట్లయితే కనుక మీకు గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు, పెద్దల నుంచి ఉన్నటువంటి శాపాలు అన్నీ కూడా తొలగిపోయేసి అదృష్టవంతులు అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి గాలి చోకినా, గాలి పట్టినా, అలానే శని భగవాన్ యొక్క దృష్టి ఉన్నా, మనకి అన్ఈజీగా ఉన్నా, మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా, రుమ్మతులు ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి జంతు దానం ఇవ్వండి. భూదానం, గోదానం అంటారు, అలానే వస్త్రదానం అంటారు, అన్నదానం అంటారు. అలానే మీకు నచ్చినటువంటి దానాలు చేయడం ద్వారా మీకు కలిగేటువంటి రుమ్మతులు తొలగిపోతాయి తప్పితే, మీరు కోసుకొని తింటే కనుక ఇబ్బందులు కలుగుతాయి తప్పితే వేరే ఏం లేదు. ఆ రోజు దానం చేయడం ద్వారా మంచి జరుగుతుంది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, దానం చేయడం ద్వారానే మంచి జరుగుతుంది. తులారాశి వాళ్ళు ఇంకా గుమ్మడికాయ, సొరకాయ, అరటికాయలు, అరటి పళ్ళు ఇలాంటి దానం చేయడం ద్వారా మంచి జరుగుతుంది. కాబట్టి 1 డజన్ అరటి పళ్ళు, అలానే ఒక పెద్ద గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ, దిష్టి గుమ్మడికాయ అంటారు, ఆ గుమ్మడికాయ, సొరకాయ, అరటిపళ్ళు, ఇవన్నీ కూడా చిక్కుడుకాయలు, పాలకూర, ఇవన్నీ కూడా మీరు బ్రాహ్మణోత్తమునికి కానీ లేదా మీకు దగ్గరలో మీ ఇంటి పరిధిలోకి వచ్చినటువంటి హరిదాసుకైనా, అలా లేకుంటే కనుక మీకు గంగిరెద్దు వాళ్ళని వస్తారు, వీళ్ళకైనా సరే కనుక మీరు దాని దానాలు చేసినట్లయితే ఈ ఒక జనవరి మాసం మొత్తమే కాకుండా సంవత్సరం పొడుగుతా కూడా మీరు బాగుండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. అట్లానే మనకి ప్రతి మాసంలో కూడా ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా తులారాశి వాళ్ళకి గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నెంబర్లు మీరు ప్రతిరోజు కూడా పారాయణ రూపంగా కావచ్చు, అలానే జపం రూపంగా కావచ్చు, మంచం మీద కూర్చొని మాత్రం ఎలాంటి నెంబర్ని కానీ, ఎలాంటి శ్లోకాలని కానీ, ఎలాంటి మంత్రం కానీ చేయకూడదు. అలానే మంచం దిగేసి ఒక చాపో, ఒక తువ్వాలో, లేకపోతే ఏదైనా క్లాతో కింద పరుచుకొని కనుక ఆ నెంబర్ మీరు పఠించినట్టయితే కనుక అదృష్టం మీ బట్టి అవుతుంది. కాబట్టి ఆ నెంబరు తులారాశి వాళ్ళకి నెంబరు వచ్చేసి 4548 4548 ఈ నెంబర్ని కనుక మీరు ప్రతి నిత్యము పారాయణ రూపంగా 225 సార్లు 225 టైమ్స్ కనుక మీరు చేసినట్టయితే మరీ అదృష్టం మీ వంతు అవుతుంది. ఆ కుబేరుడు మీ ఇంట్లోనే ఉన్నాడా అన్నట్లు ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ నెంబర్ని చేయండి. ఈ నెంబర్ చేసే విధానం వచ్చేసి చేతిలో మిరియాలు అని ఉంటాయి, మనకి బ్లాక్ పెప్పర్, ఈ మిరియాలు ఒక 5 మిరియాలు ప్రతిరోజు చేతిలో పెట్టుకొని, కుడి చేతిలో ఒక 5 మిరియాలు పెట్టుకొని ఆ నెంబర్ని కనుక మీరు 225 సార్లు జపం పారాయణ రూపంగా చేసుకొని ఆ మిరియాలని చిన్నగా మనం నోట్లో వేసుకుని కచ్చబచ్చి నవలేసి వాటర్ తాగితే కనుక మీ లోపల ఉన్నటువంటి చెడు భావన, చెడు ఆలోచన, చెడు క్రియ ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోయేసి క్రామ, క్రోధ, మోహ అన్నీ కూడా తొలగిపోయేసి అదృష్టం మీ వంతు అవుతుంది. ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్ కూడా మీకు పోతాయి, ఇబ్బందులు లేకుండా ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. ఆస్తమా, థైరాయిడ్ లాంటి వ్యాధులు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. అలానే మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు, అలానే మీకున్నటువంటి ఏదైతే దిష్టి, నరదిష్టి, నరఘోష కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మీరందరూ కూడా ఇవి చేయడం ద్వారా అదృష్టవంతులయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి తులారాశి వాళ్ళు 2025 సంవత్సరంలో అందరూ అదృష్టవంతులు అవ్వాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి. పెళ్ళి ఒకసారి అయితే సరిపోతుంది, మళ్ళీ అవసరం లేదు. పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్ళిళ్ళు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలి. కొత్తగా జాబ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా జాబ్ వస్తుంది. ఈ చిన్న పరిహారాలు చేసుకుంటే అందరూ అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.